ప్రజా సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ కొండయ్యపాలెం 50 డివిజన్లలో 50 లక్షల రూపాయలతో వార్డు సచివాలయ కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇక 2019 నుంచి 2024 వరకు కోట్లాది రూపాయలతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు, సంక్షేమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో సంక్షేమ పాలన సాగుతుందన్నారు. ఈ స్థలంలో గ్రామ సచివాలయంలో డ్వాక్రా మహిళల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. 50 లక్షల నిధులతో G+2 నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుపుకొచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కూడా, చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ, దీప్తి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫోటో సార్ ఒకసారి. ఓకే ఓకే ఓం నారికేల తమస్తో దర్శనేంద్ర హరదం మద నిఖయాదం సందర్భం పాపం పీడాంతమేనాని గుడి మొత్తం పీకేసాడు. బాబు సారది కొంచెం మీరు ఎలా వెనక్కి రండి. ఫోటో కొట్టవా? ఓకే సార్, ఓకే సార్. జ్యోతిస్వరూప పరమాత్మే నమః. ప్రార్థనా నమస్కారం సమర్పయామి. జ్యోతిష్కృతం పాదాదయామి, జ్యోతిష్కృతం పాదాదయామి, జ్యోతిర్వేదం నేను చెప్తూనే ఉన్నాను. దయ్యా వద్దు, మన బాబుని నేను చెప్పలేదు. ఫోటో కొడుతున్నారు బాబు. సార్ ఒకసారి సార్ ఒకసారి. ఇది పొజిషన్, అది పొజిషన్ అలా పట్టుకుంటే తెలుస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు 45వ డివిజన్లో కట్టాలని మన బాబు సిటీ కొంచెం సరి సుమారు 50 లక్షల రూపాయలతో ఈ యొక్క బిల్డింగ్ కడుతున్నాం. గ్రౌండ్లో వచ్చి సచివాలయం 45 ఏపీ సచివాలయాలు 2 ఇందులో ఉండేలాగా, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చి కమ్యూనిటీ హాల్, ముఖ్యంగా కొండపాలెనికి సంబంధించిన వాస్తవానికి కమ్యూనిటీ హాల్ లేదు. డ్వాక్రా సంఘాలు మీటింగ్ పెట్టుకోవడానికి అన్ని ఇబ్బంది పడుతున్నారని చెప్తే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా కమ్యూనిటీ హాల్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 50 లక్షలతో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ మట్టుకు వేస్తాం. తర్వాత ఈ టికెట్ బ్రిక్ వర్క్ కానీ ఫ్లోరింగ్ కానీ తర్వాత బడ్జెట్లో పెడతామని చెప్పేసి పెద్దలు గమనించుకోవాలి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేసిలేక ఆఫీసులు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కోసం ఇక్కడ నిర్మిస్తాం. ఓకే సార్. అంటే అయిపోతుంది, బయట అయిపోతుంది. ఓకే. చాలా సంతోషం. ముఖ్యంగా కొండైపాల ప్రాంత ప్రజలందరి తరఫున గౌరవనీయులు
శాసనసభ్యులు దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఇక్కడ సచివాలయ సమస్య ఉంది, ఇక్కడ బిల్డింగ్ సమస్య ఉంది. అదేవిధంగా చిన్న చిన్న సమావేశాలు పెట్టుకోవాలన్నా గ్యాదర్ అవ్వాలన్నా బిల్డింగ్ సమస్య ఉందని చెప్పి ఆ సమస్యను గురించి ఈరోజు 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ ఫర్దర్గా దాన్ని కంప్లీట్గా ఇంప్రూవ్ చేసి ఆడియో వచ్చిన పక్కన వెళ్ళడం మానేశారు, మళ్ళీ తీసుకెళ్ళి మామూలుగా వస్తారు. నిర్మాణ పనులు వేగవంతంగా జరగడం కోసం ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ ఉండే కొండాయిపాలెంలో ఉండే సోదరిమణులు అదేవిధంగా మన నాయకులు కొంచెంలోగా దించండప్ప, మరి నోట్లు ఎట్టేస్తున్నారు. పర్యవేక్షణలో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరుతున్నాం. కాకినాడ అభివృద్ధికి అన్ని రకాలుగా ఎమ్మెల్యే గారు కృషి చేయడం జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే కాకుండా కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, సచివాలయాలు కానీ, అదేవిధంగా ఇతర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించిన కానీ, ముస్లింకి సంబంధించిన కానీ, క్రిస్టియన్కి సంబంధించిన కానీ, మసీదులు కానీ, దేవాలయాలు కానీ, కమ్యూనిటీలు కానీ ఏదన్నా సరే 19 నుంచి ఇప్పటి వరకు అనేక కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఎప్పుడో ఎన్నో స్వతంత్రానికి ముందు జరిగిన పోర్టులో ఉండే డెవలప్మెంట్